నిన్ను పూజ చేసుకో, భక్తి పెట్టి నువ్వు పూజ చేసి అక్కడ భక్తి పెట్టి అక్కడ గోవిందలు పెట్టావంటే మేము సేవలో దూరి పెట్టుకొని ఇంకుంటా కూర్చో ఉండాలి. ఇదే కదా నువ్వు చెప్పేది. ఏయ్, నీకు నేను ఘోరంతో వెనబెట్టాలంటే నీ అంతస్తులో నీకు ఘోరంతో వెనబెట్టేది చెప్పేది నేను. నీకు నేను ఘోరంతో వెనబెట్టాలంటే అవును, నా ఇంటికి ఎన్నో నీళ్ళు పోయా, నా నగరికి నన్నో పోయా, వరదానికి అలికి ముగ్గులు పెట్టాలా, నేను మేడలంతా అక్కడికి పోయాలా, 7 దొడ్ల పల్లెలు పెడట్టు తోసిపోయాలా, అదంతా నువ్వు తోసిపోయాలా, వాళ్ళ పంటకు ఒక పుట్టలు దొరుకుతాయి, అవి నాకు అప్పగించా. కానీ వాళ్ళు నా దేవుడు గొప్ప, నామం గొప్ప, నేను ఉడకబెట్టి నాకు ఏ బోరంతా బోరంతా ఎన్ని పనులు చెప్తా, అన్ని పనులు సిద్ధింపు పనులు చెప్తా. మర్యాద అప్పుడు నాకు కావలసింది కనీసం అప్పుడు వెళ్తా చేసప్పుడు మీరు చెప్పిన పని మాటలు కడుపట్టే మండాలు కాలు చేతులు ఇరగాని మెడక ఎట్ట చెప్పాను వచ్చే సావా. మీరు చెప్పిన మాట ప్రకారంగా అంటే చివరికి అర్థమామలు ఏకలోడు పడి విడిచిపెట్టారు అత్తయ్య. నీ మాయతనంతో ఇన్ని కూడా చేసి లాస్ట్ అర్థం ఏకలోడు నాకు అప్పించేశావు. అయినా కానీ ఇప్పుడు నేను ఇచ్చిన మాట ప్రకారంగా నీకు గోరంత ఎన్న దగ్గర నుంచి నేను పూలు పంపిస్తా. ముళ్ళ చూస్తాను నీ ఎంతో
దారికి పూచాను కానీ ఈ యొక్క తాటాకుల పురుగుడిలో